ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టిపికలీ మనకి ఇప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అంటే స్టమక్, జీఐ ఇంకెక్కడెక్కడ వస్తాయి సార్ ఈ ఏరియాలో? ఇప్పుడు జీఐ క్యాన్సర్స్ అంటే అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, ఇది ట్యూబ్ సిస్టమ్. జీర్ణాశయం లేదు, ఒక ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్కు సపోర్టింగ్ ఆర్గాన్స్ ఉంటాయి. సపోర్టింగ్ ఆర్గాన్స్ ఏంది? లివర్, బైల్స్, బిలియరీ సిస్టమ్, పైత్యపు గొట్టాలు, క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్ అండ్ ప్లీహం, ఇవి సపోర్టింగ్ సిస్టమ్. ఇదంతా కలిస్తే జీర్ణ వ్యవస్థ. ఒక ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్లో తిన్నది ట్యూబ్ నుంచి లాస్ట్ కిందికి రెక్టమ్ నుంచి బయటికి రావాలి. ఈ ట్యూబ్లో నుంచి పోతున్నప్పుడు బయట నుంచి రసాలను ఇచ్చే లివర్ అండ్ ప్యాంక్రియాస్, అది మధ్యలో తీసుకుపోయే పైప్ లైన్ బైల్ డక్ట్, దీని నుంచి వచ్చి జీర్ణం చేసి దాని నుంచి మళ్ళీ అబ్జర్వ్ అయిన దాన్ని లివర్కి తీసుకుపోయి లివర్లో ప్రాసెసింగ్ జరిగి ఆ లివర్ నుంచి ఎనర్జీ బాడీకి ఇవ్వడం జరుగుతుంది. హెమరాయిడ్స్ ఉండడం వల్ల కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందా? నో, అదర్ వే రౌండ్. కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో హెమరాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైల్స్ ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, పోతే అట్లనే ఏదో ఆ మందు ఈ మందు లేకపోతే అక్కడెక్కడో తాడులు కట్టేయడము, ఆయుర్వేద ఆవేద అంటే తప్పనట్లే ఏదో రకం టైం వేస్ట్. కానీ నేను అనేది ఏంటంటే కింద వచ్చిన పైల్స్ ఏవైతున్నాయో పైన క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు. అంటే చాలాసార్లు మీరు అనుకున్న పైల్స్ అక్కడే కూడా క్యాన్సర్ ఉండొచ్చు. చాలా క్లియర్గా సిమ్టమ్స్ ఉంటాయి కదా వీటికి? క్లియర్ కట్ పెయిన్లెస్ బ్లీడింగ్. చాలామంది పైల్స్ వచ్చి సార్ నాకు నొప్పి వస్తలేదు సార్ అంటే చాలామందికి నాకు అర్థం కాదండి. నొప్పి ఉంటేనే ఇక రోగమా? ఇంకా నొప్పి లేకపోతే రోగం లేనట్ట లెక్క. అంటే నొప్పి ఉంటేనే దానికి మనం ఒక గౌరవం ఇస్తాం, మినిమం గౌరవం పట్టించుకో మినిమం వాల్యూ ఉంది. సో ఏమవుతుందంటే పెయిన్లెస్ బ్లీడింగ్, మనకు మోషన్ అంతా అయిపోయిన తర్వాత చుక్కలుగా పడుతుంది మోషన్. స్టెయినింగ్ ప్యాన్ మోషన్ అంతా అయిపోయిన తర్వాత చుక్కలుగా రక్తం పడడం పైల్స్. కానీ ఈ పైల్స్ క్యాన్సర్లో కూడా ఉండొచ్చు. సో అయితే మరి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ముందు కొలనోస్కోపీ చేయించేసుకోవాలి అర్జెంట్గా. 40 ఇయర్స్ దాటి పైల్స్తో వస్తే మేము అందరికీ కొలనోస్కోపీ చేస్తాం. 40-45 ఇయర్స్ దాటి కంటిన్యూస్ డిస్పెప్సియాతో వస్తే అందరికీ ఎండోస్కోపీ చేయిస్తాం. ఒక పేషెంట్ మెలీనాతో వస్తే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయిస్తాం. సో అయితే మరి ఇది చాలా ఇంత కామన్గా ఉంటుంది. ఇదంతా కూడా మన ఆహార వ్యవహారాలకి రిలేటెడ్. అంటే మన చేతుల్లో ఉన్నదే మనం సరిగ్గా పట్టించుకోక ఇంత ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నామని కోపం వస్తుంది. అన్నీ మన చేతులు ఉంటే దేవుడు అవసరం ఉండకపోయేది. అదే కదా. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్కి మాత్రం డైరెక్ట్ కాజిటివ్. ఇప్పుడు స్మోక్ చేసినావు, లంగ్ క్యాన్సర్ వస్తుంది, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావచ్చు. డ్రింక్ వస్తున్నా అది స్మోకింగ్. ఆల్కహాల్ తీసుకున్నారు, లివర్ చెడిపోవచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు 100%. అండ్ కొలాన్ క్యాన్సర్ కాజిటివ్ కావచ్చు. హెపటైటిస్ బి ఉంది, సి ఉంది, లివర్ క్యాన్సర్ వస్తుంది. కానీ అదర్ దాన్ దట్ చాలా క్యాన్సర్స్కి రీజన్స్ ఇంకా లేవు. ఇట్ ఈస్ ఎ జెనెటిక్ మేకప్. అంటే ఏంటి అంటే దీన్ని నట్సన్స్ డబుల్ హిట్ థియరీ అంటారు. డబుల్ హిట్ థియరీ అంటే ఏంటంటే ప్రతి మనిషిలో యువర్ జెనెటిక్ మేకప్ కాంట్ మ్యాచ్ మీ అండ్ విత్ నో బడీ ఇన్ ద వరల్డ్ కదా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ జెనెటిక్ మేకప్. సో ఆ జెనెటిక్ మేకప్లోనే ఏంది ఉంటుందంటే చాలా లొకేషన్స్లో మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్ని బట్టి మ్యూటేట్ అవుతుంటాయి. ఆ ఎన్వైరన్మెంట్ అంటే అర్థం ఏంటి? టెంపరేచరా, ఫుడ్డా, నీ స్ట్రెస్సా, లేకపోతే నువ్వు ఉండే ఒబేసిటా, ఇవన్నిటినీ ఎన్వైరన్మెంట్. లేకపోతే బ్యాక్టీరియానా, లేకపోతే వైరస్, ఇవన్నీ ఎన్వైరన్మెంట్. సో పుట్టుకతో వచ్చిన ఒక జెనెటిక్ టెండెన్సీని ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి సెకండ్ హిట్తో క్యాన్సర్గా మారుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. దిస్ కాల్డ్ నట్సన్స్ డబుల్ హిట్ థియరీ. సో ఇందులో ఇప్పుడు ఒక మనిషి క్యాన్సర్ రాగానే మనం తిట్టలేం, నువ్వు అట్లా తిన్నావు కాబట్టి అయినావు ఇట్లయినావు. ఆయనకు కొంచెం ఆ జీన్లో పాపం ఆ ప్రొపెన్సిటీ ఉంది, ఆ వీక్నెస్ ఉంది. దానికి దురదృష్టానికి తోడయ్యాయి. ఇప్పుడు చాలామంది అడుగుతారు ప్యాంక్రెటైటిస్ ఆల్కహాల్ తీసుకుంటే వస్తుంది. 100లో 90 మందికి రాదండి ఆల్కహాల్ తీసుకుంటే. పాపం ఆ 10% మందికి పాపం వాడి జెనెటిక్ మేకప్లో వల్నరబిలిటీ ఉంది. అవును. కొంతమంది జోక్ చెప్తారు, సార్ మా దోస్తుగాడు పీపాల్ తాగుతాడు సార్, నేను ఒక్క బీరే తాగాను. అవును, నీకు పడది. లివర్ పాడు కావడానికి ఎంతకాలం తాగావు, ఏం తాగావు అనేది అర్థం. ప్యాంక్రెటైటిస్కి అదేం లేదండి, నువ్వు పడకపోతే పడదంతే. కాబట్టి క్యాన్సర్ అనే స్పెసిఫిక్ సబ్జెక్ట్కి నీలో క్యాన్సర్ లక్షణం ఉంటేనే, అంటే అది వచ్చే లక్షణం ఉంటేనే నువ్వు దానికి ఆ కాంబినేషన్ స్పందిస్తావు. మిగతా వాళ్ళకి ఇతరత్ర బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్ప క్యాన్సర్ రాకపోవచ్చు. అంతే కదా? ఏదైనా అంతే. వల్నరబిలిటీ, యువర్ వల్నరబిలిటీ సైడ్. అండ్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద వల్నరబిలిటీ ఇన్ క్యాన్సర్స్ ఇస్ జెనెటిక్. కాకపోతే అట్లా అని అన్ని జెనెటిక్ మీద తోసేసి నేనేం చేయను అంటే నడవదు. అది కరెక్ట్ కదా సార్. అంతే కదా, మన చేతులు ఉన్నది నేను చేయగలిగే చేయాలి. సో అందుకని
ఈ సిమ్టమ్స్ చూసుకోండి, నేను చెప్పిన సిమ్టమ్స్తో పాటు జాండీస్, లాస్ ఆఫ్ అప్టైట్, లాస్ ఆఫ్ వెయిట్, డిస్పెప్సియా, ఆల్టర్డ్ బోవల్ హ్యాబిట్, బ్లీడింగ్ పిఆర్, రక్తం మోషన్లో రక్తం పోవడం, ఇవన్నిటిని ఇన్ జనరల్గా చూసుకుంటూ ఉంటే కడుపులో నొప్పి, నడుము నొప్పి ఇవి వచ్చినప్పుడు కొంచెం కాషియస్గా ఉండి ఒక స్కాన్, ఒక ఎండోకోలాన్ చేంజ్ చేసుకున్నాం అనుకో మోస్ట్ ఆఫ్ ద జిఐ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ ఎర్లీ. ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవునండి, అది చాలా కరెక్ట్. ఎందుకంటే స్టేజ్ 1 అవుట్కమ్ 90% 5 years సర్వైవల్ ఉంటే స్టేజ్ 4 అవుట్కమ్ లెస్ దెన్ 3 months సర్వైవల్ ఉంటుంది. అయ్యే బాబోయ్. దీనికి గ్యాప్ ఎంత ఉంటుంది అనుకున్నావు? కొన్ని క్యాన్సర్లో కార్సినోమా గాల్ బ్లాడర్, ప్యాంక్రాటిక్ క్యాన్సర్, దే ఆర్ సో అగ్రెసివ్ క్యాన్సర్స్. 6 months ఈజ్ ఎనఫ్ టు బికమ్ 2 to 4. 1కి రావడానికి నార్మల్ మ్యూకోజా టు బికమ్ స్టేజ్ 1 ఇట్ టేక్స్ 5 to 8 years. బట్ 1 to 4 రావడానికి కొన్ని క్యాన్సర్స్ మంత్స్. చెప్తుంటేనే భయం అవుతుంది. భయపెట్టట్లేదు దయచేసి. అవేర్నెస్ ఈజ్ మై అంటే ఇక్కడెక్కడో మనం కాలు గురించో చెవు గురించో మాట్లాడితే అది ఎక్కడో ఉందిలే పాపం అనుకుంటా. పొట్ట మెయిన్ కదా, పొట్ట చుట్టూ అండ్ ఆహారం చుట్టూ మన జీవితం ఉంది. కాబట్టి మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది. అంటే వీఆర్ రియలైజింగ్